హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇలా కొలతలతో చేసుకున్నారనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా రైస్ని 1 అవర్ పాటు నానబెట్టి క్లీన్ చేసి తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి 3 విజిల్ వచ్చిన తర్వాత ఆరబెట్టి రైస్ని తీసుకోవాలి. 100 గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టి ఈ విధంగా గుజ్జు తీసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ ఆయిల్ పోసుకొని అందులో 1 కప్ పల్లీలు, 2 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. పులుపుకు తగిన విధంగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చూడండి, చింతపండు అంతా బాగా ఉడికింది, ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి. రైస్లో ముందుగా ఫ్రై చేసిన పప్పులంతా వేసుకోవాలి. చింతపండు పులుపు కూడా కొద్దిగా వేసుకొని ఈ విధంగా చేతితోనే బాగా కలుపుకోవాలి. చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ ఒకేలాగా ఉంటుంది, అసలు రుచి మారదు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.